అరే భార్యని కొట్టు తిట్టు పరువుది 10 మందిలా. భార్య మాత్రం నువ్వు ఉద్యోగం సద్యోగం ఏమి చెయ్యకపోయినా పాప 3 పూటలు తిండి పెట్టి తను పస్తులుండి నిన్ను కంటికి రెప్పలాగా కన్న తల్లిలాగా చూసుకుంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ భార్య పాపము కోట్ల మెట్లు ఎక్కిస్తావు, పరువు తీస్తావు రోజు. అదేమన్నా మంచి పద్ధత? వేరే వాళ్ళు 10 మంది చులకనగా మాట్లాడకూడదు ఒక భార్య భర్తల గురించి. భార్య భర్తలు అంటే అదొక అన్యోన్యమైన దాంపత్యం. మధ్యలో ఏ బ్రోకర్ గాని కానీ ఏ బ్రోకర్ ఆడవాళ్ళని కానీ రానియకుండా కలిసి కట్టుగా ఉండాలి. భార్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫస్ట్ వాళ్ళని సైడ్ పంపించేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భార్య గురించి అని పోరాడాల. అది నిజమైన భర్త లక్షణం. ఆమె పరువు తీయడం వల్ల నువ్వు అనుకుంటావు అయ్యో నా దాన్ని పరువు తీసినాను. కాదు, నీ పరువు పోతుంది, భర్తకున్న గౌరవం పోతుంది. భర్త అంటే అండగా ఉండాలా, తోడుగా ఉండాలా, నీకు నేనున్నా అని ఒక సపోర్ట్ గా పక్కన నిలబడుతుంది ఒక ధైర్యం. భర్త అనేవాడు గొడుగులాగా ఉండాలి కానీ మడుగు కావద్దండి, బురద కావద్దు. భర్త అంటే భరించువాడు. భార్య సంసారం గుట్టుగా చేసుకుంటే నువ్వు రట్టు చేయి. అరే నువ్వు నిజంగా నీ భార్య మంచిది కాకపోతే చెప్పు, చెడ్డగా చెప్పు, కానీ మంచి భార్యను మాత్రం ఎప్పుడు బయట వేయకూడదు. అరే జరా భార్యను గౌరవించడం నేర్చుకోండి బా.